జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, మాకు మళ్ళీ పిల్లలు వద్దని మీరెందుకు అంటున్నారు? మీకు కడుపు కోత మిగలకుండా ఉండాలంటే మీ రెండో కోడలు ఎప్పటికీ పిల్లల్ని కనకూడదు. ఇది నీ మనసులోనే ఉండాలమ్మా. మీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదు. ఈ ప్రశ్న నువ్వడుగుతున్నావా లేక నీతో వసు అడిగిస్తోందా? నేనే అడుగుతున్నానమ్మా. ఎందుకు అడుగుతున్నావు అభి? ఓ కారణం ఉందమ్మా. ఏంటా కారణం? ముందు మీరు సమాధానం చెప్పండి. మీకు 3 పిల్లలున్నారు కదా, మళ్ళీ పిల్లలెందుకు? 3 పిల్లలుంటే మళ్ళీ పిల్లలు ఉండకూడదా? కొత్త పిల్లలు వస్తే ఉన్న పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తామనా? ఉన్నట్టుండి ఈ పిల్లలు కూడా వింటే ఉండండి. ఇంకొక విజిల్ వచ్చిందంటే బ్లాస్టింగే. బ్లాస్టింగ్ ఏంటే? నేను మీకు చెప్పబోయే విషయం మీరు చెప్పబోయే సమాధానానికి సంబంధం ఉందమ్మా. నేను మీకు ఏ సమాధానం చెప్పలేను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. చెప్పు, చెప్పరా? నేను వసు గారు ఒక ఏమండి, నీకేం కాలేదు కదా? ఐఎమ్ ఫైన్. ఐఎమ్ ఓకే వసు గారు. ఏదో బ్లాస్టింగ్ అన్నా అది ఇదేనటే? అవును, పావనక్క వసు అక్కలు నన్ను ఇన్సల్ట్ చేశారు. వాళ్ళని అత్తయ్య గారితో తిట్టిద్దామని నేనే కుక్క ప్లాన్ చేశాను. కుక్కర్లో ఏం పెట్టావు పావని? సాంబార్ చేద్దామని పప్పు పెట్టామత్తయ్య. కుక్కర్ ఎవరు పెట్టారు? వసు అక్క పెట్టిందత్తయ్య. మూత సరిగ్గా పెట్టలేదా? పెట్టానత్తయ్య. మూత సరిగా పెడితే కుక్కర్ ఎలా పేలిపోయిందమ్మా? వసు అక్క కుక్కర్లో వాటర్ పోసిందో లేక మర్చిపోయిందో. వాటర్ పోసాను హారిక. వాటర్ పోసుంటే 3 విజిల్స్కే ఆవిరైపోతాయా వసు? ఈ మధ్య వసు దృష్టి అంతా వేరే లోకంలో ఉందొదినా. యోగాలట, ఆసనాలట ఏవేవో చేస్తోంది. ఒంటి మీద స్పృహ ఉండే పనులు చేస్తున్నావా వసు? కాస్తుంటే అభికి ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది. ఎందుకంత అజాగ్రత్తగా ఉన్నావు? అదేదో చిన్న యాక్సిడెంట్ అమ్మా, బై మిస్టేక్ జరుగుంటుంది, వదిలేసే. ఏంటభి వదిలేసేది? అయినా నీకెన్నిసార్లు చెప్పాలి పిల్లల ప్రస్తావన మళ్ళీ తీసుకురావద్దని? అది కాదమ్మా. వద్దభి, ఇంకేం చెప్పకు. మీరు మళ్ళీ పిల్లల్ని కనకూడదు. అసలు ఆ మాటే ఈ ఇంట్లో వినిపించకూడదు. ఎందుకు ఏంటి అని అడగకండి. నా దగ్గర సమాధానం లేదు. ఉన్నా చెప్పను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఉన్న పిల్లలు చాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు చెప్పినా సరే
మీరు మళ్ళీ పిల్లల్ని కనకూడదు. మీరు పిల్లల్ని కనడం నాకిష్టం లేదు. ఇదే ఆఖరిసారి. అమ్మా ఇంకొకసారి ఈ ప్రస్తావన ఈ ఇంట్లో తీసుకురాకండి. దయచేసి నన్ను బాధ పెట్టకండి. అమ్మా అభి, వెళ్ళి వసును ఓదార్చు. ఒసే హారిక, నువ్వు మామూలు పని చేయలేదే, అతను కొట్టేశావే. మీ అత్తయ్యను బెదరగొట్టేసి తన భయాన్ని రెట్టింపు చేశావు. నేనైతే సింపుల్ గా ప్లాన్ చేశానంటే అదింత పెద్ద ట్విస్ట్ అవుతుందని అనుకోలేదు. మొత్తానికి వసు అక్కనైతే తిట్టించాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ అభి పిల్లల గురించి మీ అత్తయ్యతో ఏం చెప్పాలనుకున్నాడే? నాకు తెలియదని 100 సార్లు చెప్పానండి. మీరే తెలుసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.